జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇవాళ సర్పంచులు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి కౌన్సిలర్లు కార్పొరేటర్లకు అయితే 90% బీసీలకు ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఈ కులాలకి అవకాశం కల్పించడం ఇదే ప్రప్రదం. అలాగనే మంత్రివర్గంలో కూడా ఇంతమందికి 25 మంత్రివర్గంలో సభ్యులు మంత్రులుగా ఉంటే మరి 17 మంది సరే మన తమ్మినేని సీతారాం గారు వచ్చిన తర్వాత మరి ఆయనకి బీసీ నాయకుడిగా అతనికి ఎక్కువ టైం కేటాయించవలసి ఉంటుంది. అంతవరకు మరి ఇప్పుడు కంటిన్యూ చేయాలి కనుక మన మంత్రులుగా ఉన్నటువంటి ఒకసారి మన జిల్లా మరి మన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అవంతి శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆయన 1-2 నిమిషాల్లో మాట్లాడతారు. సభకు నమస్కారం. అమ్మ, ఈ రోజున మన గాజువాక చరిత్రలో మర్చిపోలేని రోజు. ఒక్క వేదిక మీద రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు ఉపముఖ్యమంత్రితో సహా వచ్చారు. వారికి మీ అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా స్వాగతం పలవలసిందని కోరుతున్నాం. గట్టిగా జై జగన్, జై జగన్. ముందుగా మన డిప్యూటీ సీఎం గారు పరిచయం చేస్తున్నారు. పీడిక రాజేంద్ర గారికి మన గిరిజనుల ముద్దుపెట్టి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలవలసింది కోరుతున్నా. అలాగే మన మైనార్టీలు ముద్దుపెట్ట అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం గారు, వారికి కూడా ఒకసారి గట్టిగా మీరు చప్పట్ల ద్వారా స్వాగతం పలవలసింది కోరుతున్నా. మన ఆడపడుతూ మన సోదరి మరి మన హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మన మహిళా హోమ్ మినిస్టర్ గారు వంశ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా స్వాగతపరుస్తూ కోరుతున్నా. అలాగే పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారిని సగౌరవంగా వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన గాజువాక నాయకులు కోరుతున్నాను. అలాగే మరి పెద్దలు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారు, కార్మిక శాఖ మంత్రి గారు, పెద్దలు గౌరవనీయులు మన జోగి రమేష్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి, స్థానికులు మన జిల్లా వాస్తవులైనటువంటి సోదరులు డిప్యూటీ సీఎం గారు ఒక లక్ష పచ్చింది ముత్యాల నాయుడు గారికి మరి అందరూ కూడా ఒకసారి గట్టిగా మరి తప్పని ద్వారా స్వాగతం పలుకుతాం కోరుతూ మరి అలాగే నగర ప్రథమ మహిళ మేయర్ గారు, అమ్మా మన స్పీకర్ గారు వచ్చారు. సభ స్పీకర్ మరి ఒకసారి గట్టిగా మీ అందరూ కూడా తప్పని ద్వారా స్వాగతం పలుకుతుందిగా కోరుతూ, అలాగే మా అన్న మరి గతంలో విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి సురేష్ బాబు గారికి ఒకసారి గట్టిగా మీ అందరూ తప్పని ద్వారా స్వాగతం పలుకుతుందిగా కోరుకుంటూ, ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మంత్రి గారు తమ్మినేని సీతారాం గారు మాట్లాడతారు, మన స్పీకర్ గారు. అలాగే ముందుగా పూడి ముత్యాలనాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి న్యాయబేరి ఆపండి స్పీచ్ అవుతుంది కదా, స్పీచ్ అవుతుంది కదా.
శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై విజయనగరం మీదుగా ఈరోజు విశాఖపట్నంలో బస్సు యాత్ర న్యాయబేరి కార్యక్రమంలో భాగంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందినటువంటి శాసనసభ్యులకి మంత్రులుగా ఇవ్వడమే కాకుండా ఉన్నటువంటి మంత్రివర్గ కేబినెట్ కూర్పులో 70% అత్యంత ప్రాధాన్యతను కల్పించడమే కాకుండా మరి ఈరోజు బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, మైనారిటీకి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు దేశ చరిత్రలోనే పూర్తి చేసినటువంటి కేబినెట్లో 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలకు చెందినటువంటి వారిని ఎంపిక చేయడమే కాకుండా జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, పురపాలక సంఘ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఈ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఇంత గౌరవంగా మీ ముందు, ఈ సామాజిక వర్గాల ముందు ఈ వేదిక మీద ఉండి మరి ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి పదవిని స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారామన్లని ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వారిని కూడా ఎంపిక చేయడం నిజంగా దేశ చరిత్రలోనే ఇది ప్రాధాన్యత సంతరించుకుందనే విషయాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఏ రోజైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఇచ్చినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 80% జనాభాకి ఈ నవరత్నాల కార్యక్రమాలు అందించినటువంటి ఒక ఘనమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక యువ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ప్రాధాన్యత కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానాన్ని శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు కూడా బస్ యాత్ర ద్వారా అన్ని సెంటర్లలో కూడా మనకున్నటువంటి ఈ సంఘ యజమానులతో కానీ, ప్రభుత్వంతో కానీ మమేకమై ముఖ్యమంత్రి గారు మన వర్గాలు కల్పించినటువంటి ప్రాధాన్యతని మరొక్కసారి అందరితో కలిసి పంచుకునే విధంగా ఒక పండుగ వాతావరణంలో మీరు ఇచ్చినటువంటి ఆదరణ, మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయత, ఇటువంటి ముఖ్యమంత్రి శాశ్వతంగా ఈ నూతన ఆంధ్రప్రదేశ్ కి ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీని బలపరచడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా మన వర్గాల వారికి, మన కులాల వారికి ఏ ప్రభుత్వం అందించినటువంటి ఒక ఘన చరిత్రను కల్పించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. మరి ఇక్కడి నుంచి నేరుగా ఈశ్వరంలో ఉన్నటువంటి రాజమండ్రిలో బహిరంగ సభ, అక్కడి నుంచి నరసరావుపేటలో బహిరంగ సభ, అక్కడి నుంచి అనంతపూర్లో 29వ తేదీన జరగనున్నటువంటి బహిరంగ సభ, ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సెంటర్లో కూడా మన వాళ్ళందరూ కూడా ఉండి ఒక స్వాగతాన్ని పలకడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అన్న నీ వల్ల ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు చెందినటువంటి వారి మంత్రివర్గంలో అవకాశం కల్పించావు, మాకు కూడా రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చావు, నీకు ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ అందరూ కూడా హాజరని చెప్పి ఎప్పుడూ మీ నాయకత్వాన్ని బలపరుస్తాము, మీ అడుగులో అడుగు వేస్తాము, మీ మాటలో మాట్లాడుతాము, మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నాయకులకి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా, ఆనందమ్మడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై జగన్. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులు మన అసెంబ్లీ స్పీకర్ గారు తమ్మినేని సీతారామ గారి చేతుల మీదుగా పూల మండలి రాజశేఖర రెడ్డి గారికి భోజనం వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం.
మన సోదరిమణి జగన్ గారికి అత్యంతమైనటువంటి ప్రేమ మరి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మంత్రి గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడమే మనందరి తాలూకు అదృష్టం. మరి మహిళలు ఉద్దేశించి ఆవిడ 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీదున్న మా సహచర మంత్రులు, పెద్దలు, అసెంబ్లీ స్పీకర్ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, మహిళా సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సామాజిక న్యాయ పేరి బస్సు యాత్ర ద్వారా మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చిన మమ్మల్ని మీరెంతో సాదరంగా ఆహ్వానించి మీ అందరి ప్రేమాప్యాయతలు మాకు పంచినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ మహిళా సోదరీమణులందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా సామాజిక న్యాయాన్ని పాటించి మొదటి కేబినెట్ లో 60% మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఈ రోజున రెండో కేబినెట్ లో అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 70% మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఈ విధంగా మనలను గుర్తించి గౌరవించి మనకి కీలకమైన శాఖలు ఇచ్చి ఈ రోజున మరి భారతదేశం అంతా వెతికి చూస్తే మన రాష్ట్రంలో మన జగనన్న తప్ప మనకి ఇంత గౌరవం ఇచ్చింది, రాజ్యాధికారం ఇచ్చింది గతంలో ఎవరూ లేరు. ఈ రోజున మన పక్షాన్ని నిలబడి మనందరికీ అండగా ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. మరి ఈ రోజున మహిళా పక్షపాతిగా మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా మీ అందరికీ అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరిట ఇవ్వడం అనేది మీరంతా కూడా గమనించాలి. ఈ రోజున మన బిడ్డలందరినీ చదివించడానికి అమ్మఒడి అనే పథకం, గతంలో మన బిడ్డల చదువుల కోసం ఎవరు ఇంతగా ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల యొక్క చదువుల కోసం మరి ఈ రోజున ఎన్నో లక్షల కుటుంబాలలో విద్యా దీపాన్ని వెలిగించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. మన బిడ్డల బాధ్యతని మనం తీసుకోవాలి. కానీ ఈ రోజున మేనమామగా మన బిడ్డల బాధ్యతను తీసుకుని చదివించే కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మఒడి అనే పథకం ద్వారా. అంతేకాకుండా ఈ రోజున మహిళలుగా ఉన్న మనకి మన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మన సొంత ఇంటి కలని నెరవేర్చడం కోసం ఈ రోజున 32 లక్షల ఇంటి స్థలాలు మనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మనకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మనందరికీ అండగా ఉంటానని ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవడం కోసం కరోనా విపత్తు వలన రాష్ట్రం మీద అధిక భారం పడినా కూడా ఏ మాత్రం కూడా వెనుకాడకుండా ఈ రోజున ఆసరా పథకం ద్వారా, జీరో వడ్డీ పథకం ద్వారా మనకు అండగా ఉంటున్నారు. అంతేకాకుండా మనందరం కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నట్టుగా మనందరం మహిళా సాధికారత సాధించే దిశగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే దిశగా చేయూత అనే ప్రోగ్రాంను తీసుకొచ్చి మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్ అన్న. ఈ రోజున మరి ఎన్నో పదవుల్లో ఎంపీటీసీల దగ్గర నుండి ఎంపీల దాకా, మేయర్ల దగ్గర నుండి మరి జడ్పీ చైర్మన్ల దాకా, ఎమ్మెల్సీల దగ్గర నుండి ఎమ్మెల్యేల దాకా ప్రతి పదవుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా సమాన వాటా ఇస్తూ మళ్ళీ అందులో మన వర్గాలకి చెందిన మహిళలకి 50% ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున
మన భారతదేశంలో మన రాష్ట్రంలో జరిగినంత రాజకీయ సాధికారత ఏ రాష్ట్రంలో నేను జరగలేదని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఈ రోజున జగనన్న పాలనలో మనమందరం కూడా ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైన చరిత్రాత్మక నిర్ణయాలకి మనం కట్టుబడి ఆలోచన చేసి జగనన్నని మనం గతంలో ఏ విధంగా ఆస్వాదించామో ఏ విధంగా ఆదరించామో అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జగనన్నని ఆస్వాదించాలని మీ మహిళల యొక్క చల్లని దీవెనలు జగనన్న మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఎంపీ గారు కనొచ్చండి మాట్లాడు స్థానిక ఎంపీ గారు వేదిక అలంకరించిన పెద్దలు, మంత్రివర్యులు, ఇతర ముఖ్య నాయకులు, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అందరికీ కూడా నాకు నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తున్నారు, మహిళలకు ఎంత పెద్దపేట వేశారు, ఇవాళ మంత్రి పదవుల్లో మహిళలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ ఆయన ఏదైతే ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదలు పెట్టకుండా ఇవాళ ఆయన మాట పెట్టుకుని ఒక సామాజిక న్యాయంతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. గతంలో మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మద్రాసు రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ ఒక్కరోజు కూడా ఇంత భారీ సంఖ్యలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఒక సామాజిక న్యాయం పాటిస్తూ పదవులు ఎవరో కూడా ఇవ్వలేదు. ఇవాళ మహిళలు హోంమంత్రి పని ఒక మహిళ గతంలో కానీ ఇప్పుడు కానీ అదేవిధంగా కేంద్ర శాఖలన్నీ కూడా ఇవాళ మహిళలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఇస్తూ ఒక సామాజిక న్యాయం పాటిస్తూ ఇవాళ మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో మన రాజ్యాంగంలో ఏ విధంగా ఆయన అన్ని కూడా ప్రస్తావించారో అవన్నీ సామాజిక న్యాయం పాటిస్తూ ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి గొప్ప మహానుభావుడు ముఖ్యమంత్రిని మన కలకాలం మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనం కొనసాగించాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ పేదలకు కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ అన్ని పథకాలు కూడా ఓటు ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఏ ఒక్క నాయకులైనా ఎవరు కూడా లంచం ఎవరు ఎవరు లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి తిండి ఉండాలని చెప్పేసి ఇవాళ ఒక గొప్ప పరిపాలన సాగిస్తున్నారు. ఇవాళ అటువంటి మహానుభావుడిని ఇవాళ మనం మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గెలిపించుకోవాలి. ఇవాళ సమయం తక్కువ కాబట్టి నేను సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. పూజలు, గౌరవనీయులు, పెద్దలు, మన జస్టిస్ శేఖర్ గారు, తమిళ సీతారామ గారిని మరి అతని తాలూకా అనుభవాలను ఉపయోగించి ఎక్కువసేపు ఈ సభ ఉపయోగించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈనాటి సామాజిక న్యాయ ధైర్య సభకు వేదికపై ఆసీనులైనటువంటి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మినిస్టర్స్ తో పాటు స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు రవీంద్ర మూర్తి గారికి, అలాగే ఈ వేదిక ముందున్నటువంటి మొత్తం విశాఖపట్నం నగరం నలుమూలల నుంచి వచ్చినటువంటి అశేష ప్రధానికానికి, వెనుకబడిన వర్గాలకు, దళిత వర్గాలకు, నిమ్న వర్గాలకు, మైనారిటీ వర్గాలకు, ప్రత్యేకించి ఈనాడు ఈ సభలో ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి మహిళా సోదరీమణులకు పాత్రికేయుల తరఫున, మీడియా తరఫున
గౌరవ మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. 3 ఏళ్ళైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు పెట్టి ఆ రోజే చెప్పారు ఆయన. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజున అన్నారు, నేను ఈ రాష్ట్రానికి అవినీతి లేనటువంటి పాలన అందిస్తానని. నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలి జాతి, మతం, కులం, ప్రాంతం, పార్టీలు అన్నటువంటి ఈ భేదాలు లేకుండా ఈనాడు జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని అందిస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మనం తిప్పకుండా, వెన్ను చూపకుండా ఈనాడు తన పాలనను ముందుకు పరుగులు తీస్తున్నారు. ఆ ప్రయత్నంలో సామాజిక రాకకు దిగువన ఉన్నటువంటి, దారిద్ర్య రాకకు దిగువన ఉన్నటువంటి తాళిత, పీడిత, హరిజన, గిరిజన, బలహీన, బడుగు వర్గాల చిన్న పెద్ద రైతాంగం, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రధానికానికి సమన్యాయం చేసుకుంటూ, సామాజిక న్యాయం చేసుకుంటూ ఈ రోజు పరుగులు తీస్తున్నటువంటి గొప్ప నేత, యువ నేత భారతదేశంలో ఈనాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఇంత గొప్ప సామాజిక న్యాయం జరుగుతూ ముందుకు వెళ్తుంటే అనేక లేనిపోయినటువంటి సమస్యలు సృష్టిస్తున్నాయి కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు. ఎందుకు మీరు చేస్తున్నారు? ఏంది తక్కువని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు అల్లర్లు సృష్టిస్తున్నారు? నిన్నగాక మొన్న అమలాపురంలో చూశాం మన దళిత మంత్రి పినిపే విశ్వరూప్ గారు, అలాగే మన బీసీ వర్గానికి చెందినటువంటి సురేష్ గారికి, సతీష్ గారు ఇంటిని తగలబెట్టారు. ఏమిటి మీ దుగ్ధ? ఏమిటి మీ కడుపు పంట? బాబు, ఏమిటి నీ కడుపు నొక్కు? మేము అడుగుతున్నాం, చెప్పాలి. ఎందుకు వాళ్ళు ఈనాడు దహనం కాబట్టాయి? అంబేద్కర్ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పెడితే తప్ప? మహనీయులు పుట్టినటువంటి భారతదేశంలో చిరస్మరణీయులైనటువంటి మహానాయకుల పేరుతో మనం జిల్లాల పేర్లు పెట్టుకుంటే తప్ప? తప్పైతే తప్పండి. అంబేద్కర్ జిల్లాగా ఆ జిల్లాకి పేరు పెట్టారు. దీన్ని మీరు దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. ఒక పెద్ద మనిషి అంటారు, ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు. మీకు బాధ్యత లేదా? సమాజంలో మీకు బాధ్యత లేదా? ప్రభుత్వమే బాధ్యత వహించాలా? ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కలిపితేనే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటిది బ్రహ్మాండమైనటువంటి ప్రజాధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మీకు వచ్చేటువంటి నష్టమే. ఇవాళ అడుగుతున్నాను నేను, పిల్లల విద్యతో పాటు పేదరికాన్ని తొలగించే పరిస్థితిలో ఈనాడు నవరత్నాలతో పాటు మరో 33 ప్రాయోజిత పథకాలు నేరుగా ఇంటి దగ్గరికే అందుతున్నాయి. ఈవేళ ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ గా టీడీపీ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే అమ్మఒడికి చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే రైతు భరోసాకు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వాహన భద్రతకు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఈనాడు ఆసరాకి చేరుతుంది. ఈనాడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వర్సెస్ లబ్ధిదారులు. మధ్యలో నో మిడిల్ మెన్ బిజినెస్, నో పొలిటికల్ హౌస్. రాజకీయ దళారీలు లేరు, పొలిటికల్ చౌటికం లేదు. అవినీతి పరుల చేతులు నరికి వేయబడ్డాయి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటిది ఒక్కటే, అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఈరోజు జన్మభూమి కమిటీలు అసలే లేవు. పూర్తిగా ఈనాడు ఎక్కడైతే బటన్ నొక్కారో స్ట్రైట్ గా ఘరానికి చేరుతున్నాయి. సంతృప్తికరమైనటువంటి పాలన అందుతుంది. మేము ఈ మధ్యన గడపకు వెళ్తున్నాం. మేము అన్ని వివరించిన తర్వాత ఏమమ్మా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరూ ఓటు కోసం రాబోతున్నారంటే ఆ బాబునే గెలిపిస్తాము, మీరేం భయపడకండి, బాధపడకండి, మీరు వెళ్ళిపోండి,
ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రతి గడప నుంచి వినబడుతున్నటువంటి స్వరం, ఇదే నాదం, ఇదే నినాదం, ఇదే విధానమని మీకు మనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈనాడు చెప్తున్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు ఈ వేదిక నుంచి, మీరు ఎప్పుడైనా సరే సామాజిక న్యాయం కోసం సంతరించారా? ఈనాడు దళితుల కోసం అన్నారు. దళిత కులంలో ఎవరైనా పుట్టారని అనుకుంటారా? నువ్వు ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణులు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది వెళ్ళంటే మీకు తొక్కలు ఓడదీస్తాం, మీ తోకలు కత్తిరిస్తాం. మత్స్యకారులు వెళ్తే మీకు తోలు తీస్తారని అడుగుతున్నా. మీరేం చెప్పండి. మీరిచ్చే సామాజిక న్యాయం గౌరవం ఇదా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికీ ఈనాడు ఈ వేదిక మీద చూడండి, ఇది నిజమైనటువంటి రెప్లిక. ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి ఇది ఈ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు నిజమైనటువంటి సామాజిక న్యాయ వేదిక. అందుకే ఈనాడు అనేకమైనటువంటి జరుగుతున్నాయి. మన కోసం ప్రపంచం ఆగదు. ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి విజ్ఞాన ప్రపంచంలో మన కుర్రవాడు కూడా పోటీదారులుగా నిలబడాలనుకుంటున్నారు. మన పిల్లలు కూడా ఈనాడు విజ్ఞాన ప్రపంచంలో నిలబడి ముందుకు దూసుకుపోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకి కావలసినటువంటివి చదివించే దాత కావాలి. అందుకే మన పిల్లల్ని కూడా ఈనాడు ఖచ్చితంగా ఆ పరుగు పందెంలో, విజ్ఞాన పోటీ ప్రపంచ పరుగు పందెంలో మన పిల్లాడు పోటీదారులుగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ దరఖాస్తు పెట్టుకోవడమే కాదు, ప్రపంచ విజ్ఞాన ప్రపంచంలో విజేతగా నిలబడాలనేటువంటిది పవిత్ర ఆశయమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని మనం చేస్తున్నాను. ఏమండి, ఈనాడు మీరు మహానాడు జరుపుకుంటున్నారు. ఏంటి మహానాడు చేసేది? మొత్తం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుళ్ళి కప్పుకొడుతున్నటువంటి సవాల్ని మీరు ఈనాడు ధన సంస్కారాలు చేసే మీరు అది వల్ల కాదు, మహానాడు కాదని అయిపోయింది. మీ పని అయిపోయింది. ఈనాడు ఈ మంత్రివర్గం కానీ, ఈనాడు బీసీ, ఎస్సీ కులాల వర్గాలకి అందిస్తున్నటువంటి ఈ చేయూత కానీ, సహకారంతో కానీ మొత్తం నిర్ధారణమై ఉన్నటువంటి ఈ జాతులకి వెండు తట్టి మేల్కొల్పి జాతి జన జీవన స్రవంతిలోనికి తీసుకువచ్చినటువంటి ఘనత ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మనం చేస్తున్నారు. ఏమండి, ఇన్నాళ్ళు మాకు గొంతు లేదు. వెనుకబడిన వర్గాలకి, ఎస్సీలకు, బీసీలకు గొంతు లేక గుడ్లలో నీళ్లు తీసుకుంటూ గొంతుకు తగిలినటువంటి పరిస్థితిలో ఉంటే ఈనాడు నేనున్నాను మీరు పదండి అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈనాడు ఆయన మనవరం కూడా పొరపాటును కూడా విస్మరించాము, పొరపాటును కూడా ఏమరపాటు పడ్డాము. మళ్లీ ముసుగులు వేసుకుని మారు వేషాల్లో వస్తాము. ఖచ్చితంగా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు సంగతి. కన్వీనియంట్ గా ఎక్కడికక్కడ ఆ మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఓటు వచ్చిన తర్వాత మరి లేదు, 612 హామీలు ఇచ్చాడు, వెబ్సైట్ లో పెట్టాడు. ఏది వెబ్సైట్? ఏది 612? బాబు వస్తే జాబ్ వస్తారన్నాడు. జాబులు వారి దేవుడు, ఉన్న జాబులు ఇంటికి వెళ్ళిపోయినాయి. మీరు ఎన్ని చెప్పారు? మీరు చెప్పండి. అలాగే ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సచివాలయాల పేరుతో, అలాగే మరి మనకి ఈ రైతు భరోసాల పేరుతో అన్ని దగ్గరలో కూడా సుమారు దగ్గర 3-4 లక్షల ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాట్లు కూడా యామరపాట్లు కూడా మీరు ఇంకొక ఆలోచన చేశామో ఆ మహానాయకుడిని మనం కోల్పోయే పరిస్థితి రానివ్వకండి. ఇవాళ ఇంతమంది మనకు ఆత్మగౌరవం ఇచ్చారు, ఆత్మగౌరవంతో తలెత్తుకునే బతుకునిచ్చారు. రేపు రాబోతున్నటువంటి ఈ ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాల ఈనాడు విప్లవం రాబోతుంది, సునామీ రాబోతుంది. మహోత్సవంగా ఉద్యమంలో రేపు వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం టీడీపీ అండ్ ఎలియడ్ పార్టీ వాష్ ఆఫ్ కొట్టుకుపోవాల్సిందే. ఇందులో ఎలాంటి అనుమానం ఏమి లేదు.
కాబట్టి ఖచ్చితంగా మనందరూ ఒకే మాట మీద నిలబడి రేపు వస్తున్నటువంటి ఈ సమరంలో ఖచ్చితంగా మనందరం కలిసి ఒక మాట మీద నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయ వేదికకి. ఈ వేదికను మీరు అంచనా వేయండి. వెనుకబడిన వర్గాలు ఎన్ని ఉన్నాయో అన్నింటికీ కార్పొరేషన్లు పెట్టారు, డైరెక్టర్లు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ అలాగే మనకి ఈ మైనారిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఇచ్చి డైరెక్టర్లు ఇచ్చి గుర్తింపునిచ్చి ఆర్థిక పరిపక్వతను పెట్టి పోషించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈరోజు అంటున్నాను, మీరు చెప్పండి. చాలా స్పష్టంగా న్యాయవాదుల పోస్టులకు వెళ్తే ఆయన అంటాడు, వీళ్ళకి భాష రాదు, వెలుగుబడిన వర్గాలకి వీళ్ళు జడ్జీలుగా అనరు, మీరు వేయడానికి వీళ్ళని చెప్పి సీజేకి లెటర్ రాసేటువంటి చరిత్ర హీరుడికి వెలుగుబడిన వర్గాలంటే ఏంటి తెలుసు, దళిత వర్గాలంటే ఏంటి తెలుసు. మీరు రాయలేదా చెప్పండి. ఈనాడు ఈశ్వరయ్య గారు దానికి సాక్షాత్తు సాకారంగా ఉన్నారు. ఆయన రాసినటువంటి ఉత్తరాన్ని మీరు అందరికీ చూపించాలి. నువ్వా బీసీకి న్యాయం చేస్తావు, మీరా దళితులకి న్యాయం చేస్తారు. మీరు ఒక్క లాస్ట్ 6 నెలల ముందు వరకు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ వేయలేదు, గిరిజన కార్పొరేషన్ కమిషన్ మీరు వేయలేదు. మీరేం మాట్లాడతారు? మీరా సామాజిక న్యాయం కోసం మాట్లాడతారు. కాబట్టి మనందరికీ మనవి చేస్తున్నాను, రేపు రాబోయే ఈ ఉద్యమంలో ఎన్నికల మహాభారతంలో మనందరం కూడా కలిసి ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి సామెత గుర్తుంది, వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు, జగన్మోహనుడు రథచక్రాలు. ఆ రథచక్రాల కిందను ఈనాడు ప్రతిపక్షాలన్నీ కూడా నలిగి నశించి కుంగి కృషించిపోవలసిందే. దీనికి తిరుగులేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ ముందు మన ఆత్మ గౌరవాన్ని మనం వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మన మొత్తం సామాజిక సాధికారత కోసం, ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం మనం వేసే ఆ ఓటు తోడ్పాటు అవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా ఈనాడు ఈ గాజువాక జంక్షన్ లో ఇంత పెద్ద బహిరంగ సభలో మనాల హాజరైనటువంటి దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సభ తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. చౌదరి మనం ఉద్దేశించి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్న జిల్లా ఇన్ఛార్జ్ రజనీ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అక్కజెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ఉత్తరాంధ్రలో నిన్న శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఈరోజు మన విశాఖ జిల్లా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కేంద్రమైనటువంటి విశాఖ జిల్లాలో ఈరోజు 2వ రోజు సామాజిక న్యాయ బేరీ అనే పేరుతో బస్సు యాత్ర చేపడతా ఉన్నాము. మరి ఈ బస్సు యాత్ర ఎందుకు చేపడతా ఉన్నాము, ఈ బస్సు యాత్ర ద్వారా ఏం చెప్పాలనుకున్నాం అనేది చాలా మంది పెద్దలు ఇప్పటిదాకా కూడా మాట్లాడారు. మరి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే ఇటీవల జరిగినటువంటి కేబినెట్ రీషఫ్లింగ్ లో 25 మంత్రులకు గాను 17 మందికి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 70%. అందులో కూడా మనం చూసుకున్నట్టయితే 10 మంది బీసీలకు జగనన్న అవకాశం ఇచ్చాడు. మరి ఈ రోజు మన జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా గొప్పగా అమలు చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. సరిగ్గా ఇదే విషయాన్ని మీ అందరికీ చెప్దాం, ఇదే విషయాన్ని మీ అందరికీ తెలియపరుద్దాం, ఇదే విషయాన్ని మీ అందరికీ మరింతలా విస్తృతంగా తెలియపరిచి మీ అందరిలో మరింత చైతన్యాన్ని తీసుకురావడానికి చేపడుతున్నాం ఈ బస్సు యాత్ర అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయినటువంటి కనుక మనం చూసుకుంటే
ప్రతి ఒక్క సంక్షేమ పథకం దాదాపుగా జగనన్న ఎలక్షన్ ముందు ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టోను చూపించి మనం ప్రజల్లో భరోసా ఇచ్చామో, మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అత్యధికంగా చూసుకుంటున్నట్లయితే మహిళల తల్లులందరికీ కూడా, అక్క చెల్లెమ్మలందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నటువంటి గొప్ప ఏకైక ప్రభుత్వం మనం జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. టైం తక్కువగా ఉంది కాబట్టి ఓ 2 మాటలు చెప్తాను. మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు, చాలా మంది ఎన్నో పార్టీలు సామాజిక న్యాయం అని మాట్లాడేవాళ్ళు. కానీ ఏ పార్టీ కూడా సామాజిక న్యాయం చేయలేదు మనకి. ఈరోజు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు ఈ రాష్ట్రంలో బాగున్నారంటే కారణం ఒక్కొక్క వ్యక్తి, అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సామాజిక న్యాయము ఎవరు చేస్తున్నారు? ఎన్ని పార్టీలు మాట్లాడినాయి, కానీ ఈరోజు జగనన్నే సామాజిక న్యాయానికి అడుగులు వేస్తూ ఈ 3 సంవత్సరాల్లో సామాజిక న్యాయాన్ని చేస్తూ ఈరోజు సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మన విశాఖపట్నానికి చాలా సముద్రాలు, బీచ్లు ఉన్నాయి. ఒక్కసారి కనుక పోలిస్తే జగనన్న సముద్రం లాంటి వాడు. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఉంటాడు. కానీ అక్క చెల్లెమ్మలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి చేయాలంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఎగిసిపడే కెరటంలాగా ముందుండి మనందరికీ కూడా మంచి చేస్తాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అంత మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ అందరి మధ్యకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 17 మంది మంత్రులు మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనమేమి ఈ రోజు రేపు ఎలక్షన్ ఉంది, అయ్యా మీరు ఓట్లేయండి అని అడగడానికి మేము రాలేదు. మేము వచ్చింది ఏమిటంటే ఇదిగో బీసీలం, ఇదిగో ఎస్సీలం, ఇదిగో ఎస్టీలం, ఇదిగో మైనారిటీలము. గతంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఏ నాయకుడు చేయనటువంటి మంచిని మన జగనన్న చేశాడు అని చెప్పి మీ అందరికీ చెప్పిపోదామని ఈ రోజు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలానే గురజాడ అప్పారావు గారు గొప్ప మాట అన్నారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. బొట్టి మాటలు కట్టిపెట్టువోయ్, గట్టి మేలు చేపట్టవోయ్ అని చెప్పి అన్నాడు. ఈ రోజు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్షాలు చెప్పినట్టుగా వట్టి మాటలు చెప్పలేదు, గట్టి మేలు తలపెట్టారు. మేలు చేసే మీ ముందుకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు, ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి, ఒక మనసున్న గొప్ప ముఖ్యమంత్రికి ఎప్పుడూ ఉన్నాయి అనే నమ్మకంతో ఉండాలి అని ఆశిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగనన్న. థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రి గారు అంజాద్ బాషా గారు మైనారిటీలు మన దగ్గర ఎక్కువ ఉన్నారు. ఆయన్ని కూడా వాళ్ళు ఉద్దేశించి కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి సామాజిక న్యాయభేరి సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు, పెద్దలు, పూజ్యులు, మరి అదేవిధంగా వేదికలు అలంకరించిన నా సహచర మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, మరి విచ్చేసిన అశేష జనవాహినికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మరి అణగారిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరి అనేక సందర్భాల్లో మాకు సామాజిక న్యాయం చేయండి, మాకు సామాజిక న్యాయం చేయండి, మరి అధికారంలో కూడా మాకు భాగస్వాములు చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నా కూడా మరి అనేక ప్రభుత్వాలు పాలించాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఎవరు కూడా మరి ఈ అణగారిన వర్గాల మరి ఏదైతే ఆశ ఉందో మరి ఎవరు కూడా తీర్చిన పరిస్థితి లేదు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి, మరి ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పూర్తిగా సామాజిక న్యాయం చేసిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇవాళ
తన కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఎక్కడైనా మనం చూశామా? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వంలో కూడా మరి ఇవాళ 70% మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఏ ప్రభుత్వంలో కూడా లేని పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కేవలం తన క్యాబినెట్ లోనే కాకుండా మరి ఏదైతే ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మరి నామినేటెడ్ పదవుల్లో కూడా 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి పదవులు ఇచ్చి పూర్తిగా న్యాయం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను మరీ ముఖ్యంగా మైనార్టీల గురించి ఒక 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూశాం. మరి ఏదైనా ఈ భారతదేశంలో మైనార్టీలు మరియు ఎస్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఏదైనా నడిచిందంటే గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో మైనార్టీలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు, ఎస్టీలకు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించలేని పరిస్థితి మనం గమనించాం. కేవలం ఎన్నికలు వస్తున్నాయి తరుణంలో మరి ఎన్నికల కోసం మాత్రమే మరి 3 నెలల కోసం మరి ఆ రాజు మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి, మరి ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి మనం చూశాం. మరి ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇలాంటి సామాజిక న్యాయం చేసే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఇంకొక 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఏదైతే అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిందో మరి వాళ్ళకందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ పాదయాత్ర ఏదైతే ఈ బస్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీ అందరిలో చైతన్యం తీసుకురావాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈ బస్ యాత్ర చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికి కూడా మీరందరూ కూడా అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయం చేసినటువంటి సోదరిమణులకి, సోదరులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియపరుచుకున్నాం.